ఆ రోజునే యేసు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి సరస్సు ఒడ్డున కూర్చున్నాడు. ప్రజలు పెద్ద గుంపులుగా ఆయన చుట్టూ గుమిగూడటం చేత ఆయన ఒక పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలంతా ఒడ్డున నిల్చున్నారు. అప్పుడు ఉదాహరణ రూపంలో ఆయన అనేక సంగతులు తెలియచెప్పాడు. విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని దారి పక్కనే పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి. మరికొన్ని విత్తనాలు మన్ను లోతు లేకపోవడం చేత అవి త్వరలోనే మొలకెత్తాయి, మాడిపోయాయి. వాటికి వేరు లేకపోవటం వల్ల అవి ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముండ్ల తుప్పల్లో పడ్డాయి. ముండ్ల తుప్పలు పెరిగిన మొక్కలను అణిచిపెట్టి వేశాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. అవి పంటకు వచ్చాయి. వాటిలో కొన్ని 100 రెట్లు, కొన్ని 60 రెట్లు, కొన్ని 30 రెట్లు పండాయి. వినడానికి చెవులున్నవాడు వినుంటాడు గాక. శిష్యుడు వచ్చి ఆయన్ను వారికి ఉదాహరణలు ఎందుకు చెప్తున్నారు అని అడిగారు. ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నారు: ఎందుకంటే పరలోక రాజ్య రహస్య సత్యాలు తెలుసుకునే అవకాశం మీకు ఇవ్వబడింది కానీ వారికి ఇవ్వబడలేదు. కలిగిన వానికి ఇంకా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అతనికి సమృద్ధిగా ఉంటుంది. లేని వాని నుంచి అతనికి ఉన్నదానిని కూడా తీసివేయటం జరుగుతుంది. నేను వారితో ఉదాహరణలు చెప్పే ఉద్దేశం ఇదే. వారు చూస్తూనే ఉన్నా నిజంగా చూడరు, వింటూనే ఉన్నా నిజంగా వినరు, గ్రహించరు. ఏషియా పలికిన భవిష్యత్ వాక్కు వారి విషయంలో నెరవేరుతూ ఉంది. అదేమిటి అంటే, మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు కానీ అర్థం చేసుకోరు, ఎప్పుడు చూస్తూనే ఉంటారు కానీ గ్రహించరు. ఎందుకంటే ఈ ప్రజల హృదయం మొద్దుబారిపోయింది. వాళ్లకు చెవికెక్కేది చాలా తక్కువ. వాళ్ళు తమ కండ్లు మూసుకున్నారు. వాళ్ళు కళ్ళతో చూచి, చెవులతో విని, హృదయాలతో అర్థం చేసుకొని నా వైపు తిరిగి నా వల్ల నివారణ పొందకుండేలా అలా చేశారు. కానీ మీ కండ్లు చూస్తూ ఉన్నాయి కనుక అవి ధన్యమయ్యాయి. మీ చెవులు వింటూ ఉన్నాయి కనుక అవి ధన్యమయ్యాయి. మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను, మీరు చూస్తున్న దానిని చూడాలని, వింటున్న దానిని వినాలని అనేక మంది ప్రవక్తలు, న్యాయవంతులు ఆశించారు, కానీ చూడలేకపోయారు, వినలేకపోయారు. విత్తనాలు చల్లేవన్న ఉదాహరణ భావం వినండి. పరలోక రాజ్యాన్ని గురించిన వాక్కు ఎవరైనా విని దాన్ని గ్రహించకపోతే దుర్మార్గుడు వచ్చి ఆ వ్యక్తి హృదయంలో విత్తిన దానిని ఎత్తుకుపోతాడు. దారి పక్కన విత్తనాలు పొందినది ఈ వ్యక్తి. రాతి స్థలాలలో విత్తనాలు పొందినది ఎవరంటే, వాక్కు వినడంతోనే దానిని సంతోషంతో అంగీకరించేవాడు, కానీ అతనిలో వేరు లేకపోవడం చేత కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్కు కారణంగా కష్టాలు కానీ, హింసలు కానీ కలగగానే అతడు తోట్రుపడిపోతాడు. ముండ్ల తుప్పల్లో విత్తనాలు పొందినది ఎవరంటే, వాక్కు వింటాడు, కానీ ఇహలోక చింత, ధనం మూలమైన మోసం వాక్కును అణచివేస్తాయి. అతడు ఫలించని వాడైపోతాడు. మంచి నేలను విత్తనాలు పొందిన వారు ఎవరంటే, వాక్కు విని గ్రహించి ఫలవంతంగా ఉండేవారు. కొందరు 100 రెట్లు, కొందరు 60 రెట్లు, కొందరు 30 రెట్లు ఫలిస్తారు.